హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పచ్చిమిర్చి పచ్చడిని మరింత టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఈ టమాటో పచ్చిమిర్చి పచ్చడిని మనం రైస్లో నెయ్యి వేసుకుని తింటే మరింత టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా మన టిఫిన్స్లో కూడా తినొచ్చండి. ఇడ్లీ, దోశ వాటిలో వేసుకుని తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటాలు 5 మీడియం సైజ్ తీసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి నేను 20 తీసుకున్నానండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 15 తీసుకున్నాను, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు చిన్న నిమ్మపండు సైజు, కొత్తిమీర కొద్దిగా తీసుకున్నానండి. మీ దగ్గర కొత్తిమీర లేనట్లయితే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, కంపల్సరీ వేయాల్సిన అవసరం లేదు. పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, 2 ఎండుమిర్చి, సాల్ట్ తగినంత. మీ దగ్గర రాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనం తీసుకున్న మీడియం సైజ్ 5 టమాటా ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత 20 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని వేయించుకుంటున్నాను. ఇలా 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. దగ్గరుండి ఇలా వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత అవి బాగా వేగిపోతాయండి. అప్పుడు మనం వాటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అదే ప్యాన్లో ఇప్పుడు పచ్చిమిర్చిని నేను వేయించుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి నేను వితౌట్ ఆయిల్ వేయించుకున్నాను. సో అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ మీద స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేగిన తర్వాత టమాటో ముక్కల్ని వేసుకుని ఇలా కలయబెట్టుకుంటున్నాను. టమాటోలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా కలయబెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 5-10 నిమిషాలు ఉంచుకోవాలి. 5-10 నిమిషాలు అయిపోయిన తర్వాత చిన్న నిమ్మపండు సైజులో చింతపండు తీసుకున్నాను. మీకు చింతపండు నచ్చదు అంటే ఆప్షనల్ అండి, మీరు వేసుకోకపోయినా ఏమీ కాదు. కొంచెం వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి, అందుకని కొంచెం అంటే కొంచెం వేసుకోండి. మీకు మరీ నచ్చదు అంటే ఇంకా ఏం చేయలేము. కరివేపాకు 2 రెమ్మలు వేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర నా దగ్గర కొంచెం ఉంటే వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది వేసుకుంటే వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి రెమ్మలు 7-8 వరకు వేసుకుంటున్నాను. వేసుకుని కొంచెం అలా కలయబెట్టుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని
కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకొని మిక్స్ చేస్తున్నానండి. జీలకర్ర వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మూత పెట్టి ఉంచాను. కొంచెం సేపు అయిన తర్వాత ఇక టమాటాలు మగ్గిపోయాయండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఒక 15 నిమిషాల్లో చల్లారిపోతుందండి. ఇలా చల్లారిపోయిన వాటిని మిక్సీ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నువ్వులు, ధనియాలు వేయించిన దాన్ని కూడా నేను ఇదే మిక్సీ బౌల్‌లో వేసుకున్నాను. సో, గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇలా ఈ పేస్ట్‌లో కన్సిస్టెన్సీగా చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వద్దనుకుంటే కచ్చా పచ్చాగా కూడా చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. నేను కొంచెం మెత్తని పేస్ట్‌లా చేసుకున్నాను. సో, ఇప్పుడు ఆయిల్ వేసుకుని పాన్ హీట్ చేసుకున్నానండి. ఆ హీట్ చేసుకున్న దానిలో ముందుగా వెల్లుల్లి వేసుకున్నాను. ఇలా వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి 2 రెమ్మలు వేశాను. ఎండుమిర్చి 2 రెమ్మలు వేశాను. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపు దినుసులు మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత మిక్సీ చేసుకున్న ఈ పచ్చడిని పోపు దినుసుల్లో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనకు కావాల్సిన పచ్చడి తయారైపోతుంది. ఈ పచ్చడిని నేను వేరొక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. సో, మనకు కావాల్సిన పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్‌లోకి తినొచ్చు, టిఫిన్స్‌లోకి తినొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.